కూటమి పార్టీల మధ్య ఐక్యత 5 ఏళ్ల పాటు సుస్థిరంగా ఉంటుందా లేదా అనే సందేహాలు ప్రజల్లో చాలానే ఉన్నాయి. ఏదో ఒకనాటికి వీరి ఐక్యతలో ముసలం పుట్టక తప్పదని, అయితే ఆ ముసలం ఎప్పుడు పడుతుందో అని ఆలోచిస్తున్న వారు కూడా ఉన్నారు. అయితే కూటమి ఐక్యతకు ప్రమాదకరంగా పరిణమించగల తొలి ముసలం సాక్షాత్తు డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలోనే పురుడు పోసుకోవడం గమనార్హం. ఇక్కడ కోఆపరేటివ్ బ్యాంక్ అర్బన్ ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన పార్టీలు పరస్పరం తలపడుతున్నాయి. పిఠాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకుకు 5 డైరెక్టర్ల పోస్టులకు ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి. సాధారణంగా రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటుందో ఆ పార్టీకి చెందిన వారినే 5 డైరెక్టర్లుగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం అనేది ఆనవాయితీ. దీనికి తగినట్టుగా ఇప్పుడు జరగబోతున్న ఎన్నికలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉండిపోయింది. అయితే అధికార కూటమిలోని తెలుగుదేశం జనసేన పార్టీలు రెండు కూడా తమ ప్యానల్స్గా 5 వంతున అభ్యర్థులను డైరెక్టర్ పోస్టులకు పోటీకి దింపాయి. ఈ 2 పార్టీల మధ్య ముఖాముఖి పోరు జరిగే అవకాశం అక్కడ కనిపిస్తోంది. 5 పోస్టులకు గాను మొత్తం 18 నామినేషన్లు దాఖలయ్యాయి. వీరిలో 6 ఉపసంహరించుకోగా 12 మంది మిగిలారు. తెలుగుదేశం జనసేన పార్టీలు మాత్రం ఇంకా వెనక్కి తగ్గడం లేదు. జనసేన పార్టీ తరపున రాజమండ్రి ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ సారథ్యం వహిస్తూ 5 ఎంపిక చేసి నామినేషన్లు వేయించారు. అదే సమయంలో తెలుగుదేశం తరపున పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పవన్ కారణంగా అన్యాయానికి గురై తెలుగుదేశం తరపున పోటీ నుంచి విరమించుకున్న ఎమ్మెల్సీ పదవిని కూడా పొందలేక ఎదురు చూస్తున్న వర్మ ఆధ్వర్యంలోని 5 కూడా నామినేషన్లు వేశారు. ఈ ఇరువురి మధ్య సయోధ్య ఎప్పటికి కుదురుతుందో అర్థం కావడం లేదు. 12 మంది బరిలో ఉండటంతో అభ్యర్థులకు గుర్తుల కేటాయింపు కూడా పూర్తయింది. 6వ తేదీన పోలింగ్ జరగబోతోంది. ఆలోగా కొందరు వెనక్కి తగ్గుతారా లేదా జనసేన టీడీపీ బలబలాలు తేల్చుకుంటాయా అనేది తెలియదు. సాధారణంగా అయితే కూటమి ధర్మం పాటిస్తూ ఈ ఎన్నికల్లో డైరెక్టర్ల పోస్టులను కూడా 2 పార్టీలు కలిసి పంచుకుంటే చాలా బాగుంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా వీరి ఐక్యతకు హాని లేదనే సంకేతాలు వెళ్ళి ఉండేవి. కానీ ఈ అర్బన్ బ్యాంక్ ఎన్నికలతో 2 పార్టీల మధ్య ముసలం పుట్టినట్టే కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్కు తెలియకుండా ఇలాంటి వ్యవహారం జరగదని, తమ పార్టీ స్వతంత్రంగా ఎదగాలనే సంకేతాలు పంపడానికి ఆయన ఈ విధంగా చేయించి ఉండొచ్చని పలువురు అంచనా వేస్తున్నారు.